హలో గైస్, ఈరోజు నుంచి మనం చాప్టర్ వైజ్గా స్టార్ట్ చేద్దాం. ఓకే, డైజెస్టివ్ సిస్టమ్ మీకు తర్వాత మళ్ళీ నేను చెప్తాను. ఫస్ట్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ గ్యాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక డైజెస్టివ్ సిస్టమ్ ఒక పర్పస్ ఏంటంటే మనకి ఎనర్జీ కావాలి కదా. ఈ ఎనర్జీ అనేటువంటిది మనకి ఫుడ్ సోర్స్, ఫుడ్ నుంచే మనకు వస్తుంది. సో ఫుడ్ అనేటువంటిది కాంప్లెక్స్ ఫామ్లో ఉంటుంది కదా మనకి. సో ఇదేం చేస్తుందంటే మనకి సింపుల్ ఫామ్స్లోకి డైజెస్టివ్ సిస్టమ్ అనేటువంటిది కాంప్లెక్స్ నుంచి సింపుల్ ఫామ్లోకి మనకు మారుస్తూ ఇస్తుంది. సో ఈ సింపుల్ ఫామ్ని ఆక్సిడేషన్ చేసి బ్రేక్ డౌన్ చేస్తే మనకి రెస్పిరేషన్ జరగడం వల్ల మనకు ఎనర్జీ వస్తుంది. అది రెస్పిరేటరీ సిస్టమ్ చేస్తుంది మనకి. ఓకే, సింప్లీ రెస్పిరేషన్ ఇన్వాల్వ్స్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ అంటే ఇట్ ఈస్ ద ఇంటేక్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ఎయిర్ విచ్ ఇంక్లూడ్స్ ఆక్సిజన్ అండ్ సమ్ అదర్ గ్యాసెస్. అండ్ ఎక్స్పిరేషన్ అంటే ఇట్ ఈస్ ద ఎక్స్పెల్లింగ్ అవుట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఈ మెకానిజంకి డిఫరెంట్ ఆర్గానిజమ్స్ సింపుల్ నుంచి కాంప్లెక్స్ దాకా డిఫరెంట్ ఆర్గాన్స్ని అడాప్ట్ చేసుకున్నాయి. సో మనకి సింప్లెస్ట్ ఆర్గానిజమ్స్ స్పాంజెస్, సిలిండ్రిడ్స్, ఫ్లాట్ వామ్స్, ఇవి త్రూ బాడీ సర్ఫేస్ అవి డైరెక్ట్ ల్యాండ్ కాంటాక్ట్ అయి ఉంటాయి కాబట్టి త్రూ దే బాడీ సర్ఫేస్ దాన్ని క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటారు. అవి స్పాంజెస్ అండ్ ఎర్త్వామ్ త్రూ మాయిస్ట్ క్యూటికల్, రెండింటిని కూడాను క్యూటేనియస్ రెస్పిరేషన్ అని అంటారు. నెక్స్ట్ ఇన్సెక్ట్స్, they respire through network of tubules, tracheal respiration. And terrestrial organisms వచ్చేప్పటికి సింపుల్ రామా అని గుర్తుపెట్టుకోండి. రెప్టైల్స్, amphibians, mammals, aves, they respire through lungs and that is called as pulmonary respiration. And aquatic arthropods, mollusks, fish, they respire through gills. So that is known as brachial respiration. Coming to human respiratory system, it is divided into two parts. One is conducting part and another is respiratory part. Let us see this. See, starting from external nostrils, nasal cavity, pharynx, larynx, trachea, bronchus as well as bronchioles up to secondary bronchioles, it consists of conducting part. Okay, దీని ఫంక్షన్స్ మనకి దే ట్రాన్స్పోర్ట్ ఎయిర్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ టు ఇంటర్నల్ లంగ్స్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్స్. అండ్ దే ప్యూరిఫై ద ఎయిర్, డస్ట్ పార్టికల్స్ లేకుండా హెయిర్ ఫాలికల్స్ ఉంటే మన నోస్లో అవి ఎయిర్ని ప్యూరిఫై చేస్తాయి. అండ్ దే హ్యూమిడిఫైస్ ద ఎయిర్, ఇన్టేకింగ్ ఎయిర్ని హ్యూమిడిఫై చేస్తుంది. ఓకే, ద నెక్స్ట్ పార్ట్ ఈస్ రెస్పిరేటరీ పార్ట్. లాస్ట్ బ్రాంక్యూల్స్లో టెరిషరీ బ్రాంక్యూల్స్ అని ఒకటి ఉంటుంది. దట్ యాజ్ వెల్ యాజ్ ద ఆల్వియోలై కన్స్టిట్యూట్ ఆఫ్ respiratory part. Okay, and the branching network of these bronchus, bronchioles and alveoli consist of lung. Okay, our respiratory system starts with external nostrils, then after nasal chamber or nasal cavity. Then next there is a common junction known as pharynx, nasal chamber or oral chamber. They continue and joined as at pharynx, and they ఈ pharynx దగ్గర నుంచి టూ సపరేట్ ట్యూబ్స్ లాగా, ఒకటి ట్రాకియా దట్ ఈస్ నోన్ యాజ్ విండ్ పైప్ and esophagus that is known as food pipe. The opening through the esophagus is known as gullet and opening through the trachea is known as glottis. ఇక్కడ మనకి ఎపిగ్లాటిస్ అని ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఎపి అంటే దేని మీదైనా సంథింగ్ అపాన్, సో గ్లాటిస్ని కవర్ చేస్తూ మనకు ఉంది కాబట్టి ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎపిగ్లాటిస్. It prevents the entry of food particles into the trachea. Okay,
Then next is larynx. It is known as sound box. Sound produce చేస్తుంది. Then next, trachea. Trachea is the windpipe. It is made up of C-shaped half cartilaginous rings. ఈ సి షేప్ కార్టిలేజియస్ రింగ్స్ మనకి ట్రాక్యా కొలాప్స్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ సి షేప్డ్ కార్టిలేజినస్ ట్రాక్యా. అండ్ దీని లోపల మనకి వెనక ఈసోఫాగస్ ఉంటుంది. దిస్ ఈజ్ ట్రాక్యా, సి షేప్డ్ కార్టిలేజెస్, and back esophagus, that is food pipe. Coming to next, bronchus. At the level of T5 vertebrae, thoracic vertebrae T5 దగ్గర మనకి ప్రైమరీ అండ్ సెకండరీ బ్రాంకైగా మనకి ట్రాక్యా సపరేట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఫర్దర్ డివైడెడ్ యాజ్ బ్రాంక్యూల్స్, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. దెన్ నెక్స్ట్ ఇట్ opens into alveoli. Alveoli is the site of exchange of gases. Okay, next coming to the steps involved in respiration. ఇదే సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోండి, బికాస్ ఒక ప్రాసెస్ జరిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ జరుగుతుంది. బ్రీతింగ్ ఆర్ పల్మనరీ వెంటిలేషన్, జస్ట్ bringing the atmospheric air inside the respiratory system. And diffusion of gases, oxygen or CO2 across the alveolar membrane. Alveolar membrane is consists of three parts: epithelium of the alveoli, then after there is a basement membrane, and there is the blood vessels endothelium. Through these three, the exchanging of gases will be taken place. Next, transport of gases by blood. లంగ్స్ దగ్గర నుంచి మన ఆర్గన్స్ దగ్గరికి ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది ఆఫ్ దిస్ గ్యాసెస్ త్రూ బ్లడ్. డిఫ్యూజన్ ఆఫ్ O2 అండ్ CO2 బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్ దగ్గర, ఆర్గాన్స్ దగ్గర మన ఆక్సిజన్ అక్కడ డిఫ్యూజ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి CO2ని రిటర్న్ తీసుకుంటుంది. అది రిటర్న్ తీసుకొని లంగ్స్ దగ్గరికి వస్తుంది. అండ్ యూటిలైజేషన్ ఆఫ్ O2 బై ద సెల్స్ ఫర్ కెటబాలిక్ రియాక్షన్స్ అండ్ రిజల్టెంట్ రిలీజ్ ఆఫ్ CO2. సో ఇవి సెల్స్ తీసుకొని బ్రేక్ డౌన్ రియాక్షన్స్కి, అది తీసుకొని కెటబాలిక్ రియాక్షన్స్కి అది యూజ్ అవుతుంది. నెక్స్ట్, కమింగ్ టు ద లంగ్స్, వీ హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ లంగ్స్. Humans have book lungs, two lungs, and the branching network of this bronchus and the bronchioles and the alveoli, it consists of the lungs. Okay, lungs are situated in the thoracic cavity. Thoracic cavity లో మనకి ఇక్కడ డయాఫ్రమ్ ఉంటుంది. It separates thoracic cavity and abdomen cavity. Okay, lungs are situated in the thoracic cavity. Next, these lungs are covered by double layered pleura, between them filled by pleura fluid. Lungs are double in membrane, and in between those two there is fluid called pleura fluid. ఆ రెండింటి మధ్య ప్లూరా ఫ్లూయిడ్ అనేటువంటిది ఉంటుంది. ప్లూరా ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే ఇట్ రిడ్యూసెస్ ద ఫ్రిక్షన్ ఆన్ లంగ్ సర్ఫేస్. లంగ్ ఫ్రిక్షన్ అంటే ర్యాపిడ్ కాకుండా లంగ్స్ ఒక కుషన్ లైక్ నేచర్ దానికి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్, కమింగ్ టు ద ఫంక్షన్స్ ఆఫ్ లంగ్స్ చాలా ఫంక్షన్స్ ఉంటాయి, లైక్ గ్యాసియస్ ఎక్స్చేంజ్, సెకండ్ వన్ ఈజ్ pH రెగ్యులేషన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫిల్టరేషన్ and some metabolic reactions. Next, consists of alveoli. Lungs are made up of alveoli, which is the site of exchanging of gases. ఈ లంగ్స్ అన్ని alveoli తో మేడప్ ఉంటుంది.
అండ్ దీని యొక్క సర్ఫేస్ ఏరియా మనం ఎక్స్టెండ్ చేస్తే 80 మీటర్ స్క్వేర్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద సైట్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ గ్యాసెస్. మనకి దీన్ని ఎలాబరేట్ చేస్తే బయటికి తీసి చూస్తే ఇంత ఏరియా వస్తుంది. అంటే ఇంత ఏరియాలో మనకి గ్యాసెస్ అంటే ఎక్స్చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద బ్లడ్ సప్లై. Pulmonary arteries carry deoxygenated blood from right ventricle to lungs, and pulmonary vein returns oxygenated blood to left atrium. So this is the blood supply of lungs. So next coming to the anatomical setup of lungs. So these are the lungs situated in the thoracic cavity. So this is thoracic, and this is abdomen, separated by dome-shaped diaphragm, which is situated inferiorly to the lungs. This is diaphragm. This is dome-shaped diaphragm. It is inferior, and anteriorly there exists sternum. Anteriorly, ఇక్కడ అన్నీ వేయట్లేదు, జస్ట్ యాంటీరియర్ పొజిషన్ మాత్రం చెప్తున్నాను. సో యాంటీరియర్గా మనకి స్టెర్నమ్ ఉంటుంది. ఓకే, లాటరల్గా మనకి రిబ్స్ ఉంటాయి. సో డోర్సల్లీ మనకి ఇది యాంటీరియర్ స్టెర్నమ్. సో డోర్సల్లీ మనకి వర్టిబ్రల్ కాలమ్ ఉంటుంది బ్యాక్ సైడ్. ఓకే, కమ్ అగైన్. Inferiorly diaphragm, inferiorly diaphragm, anteriorly sternum, laterally ribs, and dorsally vertebral column. Okay, this is the anatomical setup of lungs. And there exists heart, and the right lung is separated into 3 parts, 3 lobules, and the left is separated into 2 lobes. Okay, next coming to the mechanism of breathing. In the anatomical setup అర్థమైతే ఇది ఈజీగా అవుతుంది. Mechanism involves 2 stages. One is inspiration, another one is expiration. ఇన్స్పిరేషన్ అంటే సింపుల్గా ఇంటేక్ ఆఫ్ O2, అండ్ ఎక్స్పిరేషన్ ఈస్ ఎక్స్పెల్లింగ్ అవుట్ ఆఫ్ CO2. ఓకే, అండ్ ద పార్ట్స్ డయాఫ్రమ్, ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్. ఇది బిట్వీన్ రిబ్స్ ఉంటాయి, రిబ్స్కి మధ్యలో ఉంటాయి ఇది. And the sternum, vertebral column. These are the structures which regulate this mechanism, which helps in the mechanism of breathing. So it includes inspiration and expiration. సింపుల్గా ఇన్స్పిరేషన్ ఎప్పుడు జరుగుతుందంటే ఇంట్రా పల్మనరీ ప్రెజర్ ఆర్ లంగ్ లోపల మనకి ప్రెజర్ ఒక్కసారి volume is inversely proportional to pressure. అంటే వాల్యూమ్ పెరిగితే ప్రెజర్ డిక్రీజ్ అవుతుంది, ప్రెజర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ తగ్గినట్లు లెక్క. సో జస్ట్ ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఇదంతా ఈ మెకానిజం మీద జరుగుతుంది మనకి. వెన్ దెర్ ఈజ్ ఏ నెగిటివ్ ప్రెజర్ ఇన్ ద లంగ్స్ as compared to the atmospheric pressure, inspiration occurs. When there is a positive pressure, అంటే లంగ్ లోపల ఉన్నటువంటి ప్రెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కన్నా ఎక్కువ ఉంటే
then expiration takes place. Inspiration includes contraction, whereas expiration includes or involves relaxation. ఓకే, యావరేజ్గా మనకి 12 to 16 times 1 minute మనం బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ మనం ఎయిర్ తీసుకుంటాం. అండ్ దిస్ ఈస్ క్యాలిక్యులేటెడ్ త్రూ స్పైరోమీటర్ విచ్ ఈజ్ ఏ clinically assessed some instrument for this pulmonary functioning tests. ఓకే, ఈ వాల్యూమ్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి స్పైరోమీటర్ ఇట్ ఈస్ ఏ క్లినికల్ ఎక్విప్మెంట్, clinical instrument. Okay, so let us see how inspiration and expiration takes place. So simply remember this physics formula. Volume is inversely proportional to pressure. వాల్యూమ్ పెరిగినప్పుడు ప్రెజర్ తగ్గుతుంది, ప్రెజర్ పెరిగినప్పుడు వాల్యూమ్ తగ్గుతుంది. సో దిస్ ఈస్ ఇన్స్పిరేషన్. సో లంగ్ డ్యూరింగ్ ఇన్స్పిరేషన్. సో దిస్ ఈజ్ ఎ డయాఫ్రమ్. ఇన్ఫీరియర్లీ డయాఫ్రమ్ ఉంటుంది, యాంటీరియర్లీ స్టెర్నమ్ ఉంటుంది, డోర్సల్లీ వర్టిబ్రల్ కోలం, లాటరల్లీ రిబ్స్. ఓకే, డూమ్ షేప్ డయాఫ్రమ్ ఎలా అవుతుందంటే ఇన్స్పిరేషన్ అప్పుడు కాంట్రాక్ట్ అవుతుంది. సో కాంట్రాక్ట్ అవడం వల్ల ఏమవుతుందంటే యాంటీరియర్ పోస్టీరియర్ సర్ఫేస్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో సర్ఫేస్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, వాల్యూమ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెర్నమ్ అండ్ వర్టిబ్రల్ కోలం దే ఎక్స్పాండ్. అవి వెనక్కి వెళ్ళినప్పుడు యాంటీరియర్ పోస్టీరియర్ సర్ఫేస్ ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ వాల్యూమ్ ఈస్ ఇంక్రీజింగ్ ఇన్ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ సర్ఫేస్. అండ్ lateral ribs also expand so that the volume of the thoracic cavity will be expanded. So whenever there is a expanded in volume, there exists pressure low. లంగ్ లోపల ప్రెజర్ ఏమవుతుంది, లంగ్ లోపల ప్రెజర్ డిక్రీజ్ అవుతుంది. బికాస్ వాల్యూమ్ ఇన్సైడ్ ద లంగ్ మనకి వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి లంగ్ లోపల ప్రెజర్ డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే అట్మాస్ఫియర్లోంచి మనకి ఎయిర్ ఇన్సైడ్ వస్తుంది. బికాస్ ప్రెజర్ అవుట్ సైడ్లో ఎక్కువ ఉంది కంపేర్ టు ఇన్సైడ్. సో హయ్యర్ గ్రేడియంట్ నుంచి లోవర్ గ్రేడియంట్ వరకు మనకి ఎయిర్ మూవ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ నోన్ యాజ్ ఇన్స్పిరేషన్. అండ్ కమింగ్ టు ద ఎక్స్పిరేషన్. సో ఇప్పుడు ఎక్స్పిరేషన్ జరగాలంటే ఏమవ్వాలి, వాల్యూమ్ డిక్రీజ్ అవ్వాలి. వాల్యూమ్ డిక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈ డయాఫ్రమ్ మళ్ళీ డూమ్ షేప్లోకి వెళ్ళిపోవాలి, నార్మల్ పొజిషన్లోకి డయాఫ్రమ్ వచ్చేయాలి. అండ్ వర్టిబ్రల్ కాలం కూడా దాని నార్మల్ పొజిషన్లోకి వచ్చేసినప్పుడు అప్పుడు స్పేస్ ఏమవుతుంది, తగ్గుతుంది. దట్ మీన్స్ వాల్యూమ్ ఈజ్ డిక్రీజ్డ్. వాల్యూమ్ డిక్రీజ్ అయిందంటే ఏమవుతుంది, ప్రెజర్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు లంగ్ లోపల ప్రెజర్ మనకి ఏముంది, ఎక్కువ ఉంది ప్రెజర్ కంపేర్ టు అట్మాస్ఫియరిక్ ప్రెజర్. అంటే ఇమీడియట్ ఎన్విరాన్మెంట్ యొక్క ప్రెజర్ లో ఉంది కంపేర్ టు లంగ్స్. సో హయ్యర్ ప్రెజర్ నుంచి లోవర్ ప్రెజర్ వైపుకి గ్రేడియంట్ మూవ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ సింప్లీ ఎక్స్పిరేషన్. ఓకే.